ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అల్లూరు జిల్లా డుంబ్రిగూడ మండలం కించమండ స్కూల్ ఆవరణలో జన సైనికులు ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటి అనంతరం మెయిన్ రోడ్లో పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. గౌరవులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో డుంబ్రిగూడ మండలం కించమండ గ్రామంలో డుంబ్రిగూడ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి ఈ వేడుకల్లో అనేకమైనటువంటి పర్యావరణ రక్షణ కొరకై అలాగే జనసేన అధ్యక్షులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో దాని మేరకు మొక్కలు నాటి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము జయప్రదం చేసినటువంటి ఈ యొక్క జన సైనికులకు అభిమానులకు అందరికీ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నేడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చేపట్టినటువంటి కార్యక్రమాలు చిత్తశుద్ధితో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామానికి పర్యావరణ రక్షణ ఉండాలి, ఆక్సిజన్ కావాలంటే మొక్కలు ఎదుగుదల ఉండాలనేది ఆదేశించి అలాగే పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా పంచాయతీ నిధులు కేటాయించినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మన రాష్ట్రానికి చూస్తే గత హాయంలో అనేక అభివృద్ధులు కూడా అమలేని పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు పునాదిగా జన్మదిన వేడుకల ద్వారా మేమందరము బలమైనటువంటి కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నాయకత్వం.